శ్రీ గురుభ్యో నమ. నమో విశ్వకర్మణి. భవిష్యత్తోత్తర పురాణంలో సాలగ్రామ అర్చనాఫలము, సాలగ్రామము, కొంతమంది అయితే సాలగ్రామం విరిగిపోయి ఉండాది, మేము పూజలు చేయొచ్చునా, అది కింద పడి పగిలిండాది, మేము పూజలు చేయొచ్చునా అనే అనుమానం అంతా ఉండాది. కాబట్టి వారందరి కోసము ఈ ఒక్క శ్లోకము. ఖండిత స్ఫటిత భిన్న అగ్నిదగ్ధస్తదైవ చ సాలగ్రామాశిలా యత్ర తత్రో దోషాన విద్యతే. మంత్రార్థము: సాలగ్రామం పగిలినా, విరిగినా, అలాగే కాలినా కూడా మనం పూజ చేసుకుంటే ఏమాత్రం దోషం లేదు, మనకు ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది అని ఇక్కడ మంత్రార్థము. అలాగే నమంత్ర పూజనం చైవ నతీర్థం నచ భావన నస్తుతిర్నోపచారాక్ష సాలగ్రామ శిలార్చనే. మంత్రార్థము: పూజలు తెలిసిన, అర్చనలు, షోడశోపచారములు తెలియకపోయినా, మనసులో ధ్యానం చేసేకి తెలియకపోయినా కూడా మనం సాలగ్రామానికి ఒక్కసారి నమస్కారం చేస్తే ఆ నమస్కారమే సాక్షాత్ హరికి చేసినట్లా అని మంత్రార్థము. కాబట్టి అందరూ కూడా సాలగ్రామం పగిలిండాదనే బాధపడద్దండి, విరిగిండాదని బాధపడద్దండి. సాలగ్రామాన్ని యథావిధిగా ఏ విధంగా ఉంటే ఆ విధంగా పెట్టి పూజ చేసుకొని అందరి యొక్క కోరికలు తీర్చుకోండి. నమో విశ్వకర్మణి. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.